నీవు ఆందోళన చెందకుండా బ్రతకాలన్నా కేవలం దేవుని యొక్క వాక్యం మనిషిని కానీ మనిషి జీవితంలో కానీ లేకపోతే కుటుంబ జీవితంలో కానీ సమాజంలో కానీ దిద్దుబాటు చేయగల శక్తి దేవుని యొక్క మాటలకు పరిశుద్ధ లేఖనాలు ఉన్నాయి. సమాజం బాగుపడాలని, కుటుంబం బాగుపడాలని, మనిషి బాగుపడాలన్నా ఈ పరిశుద్ధ వాక్యమును బట్టి. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలి అంటే నిత్యము మనము చదవవలసిన వారమై ఉన్నాము. ఈ వాక్యము చదువు వారి బ్రతుకులన్నిటిలో ఆ గ్రంథాన్ని చదువుతున్నదని ఆజ్ఞాపించినట్లుగా మనము ఎందుకు చదవాలి అంటే ఇంతగా ఈ వాక్యం మనకు ఉపయోగపడతాం. ఇంతగానో ఆ వాక్యం మనలను అది మరి శరీర రీతిలో మనం ఉంచుతాము. ఇంకా మీరు చూస్తున్నాము పరిశుద్ధ లేఖనాల్లో 107వ కీర్తనలో మనం వెళ్తే అక్కడ మనకి కనపడుతుంది. కీర్తనలు 107వ కీర్తన 20వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారి పెట్టకుండా నుండి వారిని విడిపించెను. టు ఎక్స్పీరియన్స్ healing and the deliverance. To experience healing and deliverance. వాక్కును పంపి ఏం చేసినట్ట బాగు చేస్తున్నాడు. అంతేకాదు వారు పడిన గుంటలో నుండి వారిని బాగు చేసిన హీలింగ్ అన్నాం. అంతేకాకుండా విడిపించిన డెలివరీస్ చెప్తాం. ఎక్స్పీరియన్స్ అంటే స్వస్థత అనుభవం, విమోచన అనుభవం. ఇక మనం ఆలోచన చేసుకోవాల్సిన వారు దేవుని నామము బట్టి బలహీనతలో బాగుపడాలి అన్నది ఈ చదువులోనే, ఈ వాక్యంలో చదువులోనే. దేవుని యొక్క వాక్కు అనేది, దేవుని యొక్క వాక్యం అనేది మనం బాగు చేసేది, మనం వినిపించేది. ఎప్పుడైతే ఆయన వాక్యే మనం వాక్కును పంపించి వారిని బాగు చేసాము అన్నాడు. అంటే వాక్యాన్ని మనం చదువుకోవడం వల్ల, ఈ వాక్యంలో చదవడం ద్వారా మనకేం వస్తుందంటే ఈ హీలింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు వస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ వారాలు దేవుని వాక్యం చదువుతాము. మనకు దేవుని అయినా సరే తన వాక్యము ద్వారా మనం అయినా సరే అనిత్యము దేవుని ధ్యానించడం ద్వారా, చదవడం ద్వారా దేవుడు సమస్య ప్రతి బలహీనతలోనూ మనకు స్వస్థపరుస్తాడు. దాన్ని మాట్లాడంటే ఆ స్వస్థత అనుభవం. ప్రతిసారి మోకాలున్నప్పుడు దేవుడు బాగుండే చాలా